శుభ ఒక చిన్న పల్లెటూరిలో పుట్టి పెరిగిన అమ్మాయి. ఆమె కళ్లలో కలలు, మనసులో ధైర్యం కలగలిపి ఉంటాయి. రోజు పొద్దున్నే సూర్యకిరణాలు ఆమె ఇంటిపై పడేంతగా నిద్రలేచి, తన తండ్రితో కలిసి పొలంలోకి వెళ్తుంది. నాగలి పట్టిన చేతులే ఆమెకు బలం, పంటల మధ్య నడిచే కాళ్లే ఆమెకు తోడు. పుస్తకాల మీద మక్కువతో చదువును కొనసాగించింది. కాని శుభకు చదువుతో పాటు గొప్ప కళాకారిణి కావాలన్న కల ఉండేది. ఆమె గ్రామాల్లో జరిగే పండగల్లో, జానపద నృత్యాల్లో పాల్గొనేది. ఆమె అడుగులు నేలను తాకినప్పుడు, ఆమె కళ్లలో ఒక మెరుపు, మనసులో ఒక సంకల్పం కనిపించేది. ఆమె తండ్రి కూడా ఆమె కలను అర్థం చేసుకుని, ప్రోత్సహించారు. ఒకరోజు, నగరంలో జరిగిన ఒక నృత్య పోటీలో పాల్గొనడానికి అవకాశం వచ్చింది. కాని ఆర్థిక పరిస్థితి ఆమెను వెనక్కి లాగింది. అప్పుడు, గ్రామ ప్రజలు ఆమెకు మద్దతుగా నిలిచి, ఆమె కలను నెరవేర్చుకోవడానికి సహాయం చేశారు. నగరంలో శుభ తన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె కేవలం నృత్యం చేయడమే కాదు, పల్లెటూరి సంప్రదాయాలను, కష్టాలను, ఆనందాలను తన నృత్యంలో చూపించింది. చివరకు, ఆమె పోటీలో విజయం సాధించింది. శుభ తన విజయాన్ని